వినాయక వ్రతం కల్పం చదివేస్తే అంటే మొత్తం అన్ని పాపాలన్నీ పోతాయి. అంటే పాపాలు పోవడానికి ఇవన్నీ పథకమా, స్కీమా? అంత తేలిక చేస్తే అలాగా ధర్మాన్ని? ఇంక ధర్మం ఎక్కడ ఉంటుంది లోకంలో? అందుకే ప్రతి వ్రతానికి ముందు, ప్రతి కథకి ముందు నిత్యకృత్యములు ఆచరణ. నీ డ్యూటీ నీ డ్యూటీ నీ డ్యూటీ నీ డ్యూటీ చేయి. ఆఫీస్ ఎక్కటి వ్రతాలు చేయి. ఇంట్లో బాధ్యతలు మానేయి. ఇంటి బాధ్యతలన్నీ ఇళ్ళాలైనా, ఇంటి అయినైనా, పిల్లల పట్ల, కుటుంబం పట్ల, ఆర్థికంగా, మానసికంగా ఏముంటాయో అవన్నీ చేయవలసిందే. ఆ తర్వాతే వ్రతం. అందుకే సత్యనారాయణ వ్రతానికి ముహూర్తం ఉండదు. మీరు చూసుకోండి, వర్జంతుల ముహూర్తం లేకుండా ఉంటే చాలు. వినాయక చవితి పూజ కూడా అంతే. పూజ ఎప్పుడు చేసుకోవాలి, దానికి పొద్దున్నే ఉండదు, ముహూర్తమే ఉండదండి వినాయక చవితి పూజకి. వర్జంతుల ముహూర్తం లేకుండా చూసుకోవాలి. మరి వర్జంలో ఎలా చేస్తాం? అందుకే ఎందుకు లేదు, ఈ పనులన్నీ చేసుకుని సావకాశంగా చేయండి. దీని పేరు మీద వాటిని ఎక్కొట్టండి. ఇది ధర్మం అంటే ఇది. మన జీవితంలో ధర్మాన్ని పాటించినప్పుడు మన ఇంటి వృత్తి ధర్మాలని, మన ప్రవృత్తిని, మన వ్యవసాయం, మన వ్యాపారం, మన ఉద్యోగం, ఏదైనా సరే, మన వంట, మన బాధ్యత, మన పిల్లల పెంపకం, మన విద్య, ఒక ఉపాధ్యాయులు అయితే విద్యా బోధన, ఈ ధర్మాన్ని నువ్వు ముందు పాటించు. ధర్మం ద్వారా అర్థం, రెండో పురుషార్థం. అర్థం అంటే డబ్బు లేదు, ప్రయోజనాలు, రెండు అర్థాలు ఉన్నాయి. ఆ ధర్మం ద్వారానే నువ్వు అర్థం సంపాదించుకో. అంటే సంపాదించున్న ప్రతి రూపాయి ధర్మం ద్వారా వస్తుందా లేదా మనం చూసుకోవాలి. అందుకే లక్ష్మీదేవి క్షీరసముద్రరాజ తనయ, పాలసముద్రంలో పుట్టింది. ఆవిడ పాలసముద్రంలో పుట్టింది కాబట్టి మనం ఏమనుకుంటాం, అజ్ఞానంతో చేదస్థం అంటే చైతన్యానికి చేదస్థానికి తేడా. చైతన్యం ఏమిటి అంటే, లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే పాలు దేనికి సంకేతం? స్వచ్ఛతకి, ఆర్ద్రతకి, పవిత్రతకి సంకేతం. మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. అది లక్ష్మీదేవి. పాపాల సముద్రంలో పుట్టింది మన సంపాదన అంటే లక్ష్మీదేవి జోలికి వెళ్ళే అర్హత నీకు అసలు ఫోటో ఉండడానికి వీలేదు ఇంట్లో. నువ్వు 100 ముగ్గులు ఎట్టినా, 20 దీపాలు ఎట్టినా ఆవిడ ఉండదు, పారిపోతాను. నీ బుద్ధి మంచిది కానప్పుడు నేను ఎందుకుంటారా? నీ ముగ్గులు చూసి ఉంటానా, దీపాలు చూసి ఉంటాను? మన బుద్ధి మంచిదే వాళ్ళు. అంచేది లక్ష్మీదేవి క్షీరసముద్రంలో పుట్టింది. ఇది చైతన్యం. చేదస్థం అంటే ఏమిటో తెలుసా? పాలసముద్రంలో పుట్టింది. ఆవిడకి పాలంటే ఇష్టం. మనం ఒక 20 బిందెలు పట్టించి గుళ్ళో పోసేది, చివరి పట్టేసే లక్ష్మీదేవి బాధపడింది. నీకు నాది మీద పోస్తారు, ఇప్పుడు నీ మీద పోసుకోపోయింది. ఆవిడకి పాలంటే ఇష్టం ఏంటండి? అర్థం లేనమాట. నీకు ఇష్టమైతే నువ్వు ఎన్ని పాలిస్తావు? ఆవిడకి పాలసముద్రంలో పుట్టిన ఆవిడకి నువ్వే ఒకటి పాలిచ్చే. పాలు ఇష్టమని ఎందుకంటే ఆ పాలల్లోంచి పుట్టింది అంటే సంపాదన, డబ్బు ఎప్పుడు పాలలోంచి పుట్టినంత స్వచ్ఛంగా ఉండాలి. ఆముదల నుంచి, కిరసనాయిల నుంచి పుట్టదు డబ్బు. అయితే లక్ష్మీదేవి కిరసనాయిల సంపోత అనేవాడు. అంత కుళ్ళు పనులు చేయకుండా, లంచాలు తీసుకోకుండా, అవినీతికి పాల్పడకుండా మనం సంపాదిస్తున్నామా లేదా? సంపాదిస్తున్న ప్రతి రూపాయికి లెక్క చెబుతున్నామా లేదా? ఆదాయ పన్ను పడుతున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇవన్నీ మనం మానేసేసి లక్ష్మీ పూజ చేసి కనకదారాస్తమో చదివేద్దాం. కుదిరే పని కాదు. ఇది చైతన్యానికి, చేదస్థానికి తేడా. అందుకోసమే వ్యాసుడు భారతం రాసింది. ధర్మేచ అర్థేచ కామేచ. కామం అంటే కోరిక. కామవాంఛ అనుకోకుండా, కామవాంఛ వేరు, కామం వేరు. కామం అంటే కోరిక. దీనికి లైంగిక వాంఛ అనే అర్థం ఉంటే ఇది పురుషార్థాల్లో ఉండదండి. ధర్మార్థ కామ మోక్షాల్లో కామం ఉంది, మీరు గమనించాలి. అరిషడ్ వర్గాలను ఉంటాయి 6 శత్రువు. అందులో కూడా మొదటే ఉంది కామం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య. అదేమిటి? అరిషడ్ వర్గాలంటే శత్రువు, పురుషార్థాలంటే సాధించవలసినవి. శత్రువుల్లోనూ కామం ఉంటుందా? సాధించవలసిన వాటిలోనూ కామం ఉంటుంది. ఎందుకు కామం జోలికి వెళ్ళాలా వద్దా? మరేది మీరు చూసుకోండి. ఈ 4 ఉన్నది అందులో లేదు, ఆ 6 ఉన్నది ఇందులో లేదు. మరి ఇది లేదు. కామం అనేది ఒకటే ఉంది 2. ఎందుకుంది కామన్? అది కామన్. లెక్కల్లో కామన్ అంటారే, అంతే. ఎందుకుంది? అది కోరిక. లైంగిక వాంఛకి సంబంధించింది కాదు. లైంగిక వాంఛ కూడా ఒక కోరిక. అది ఒకటే కోరిక ఏమిటి? అనేక కోరికలు ఉన్నాయి. కొందరికి లైంగిక వాంఛ ఉండకపోవచ్చు, కానీ దేశాన్ని తినేస్తాడు. ఎంత సంపాదించినా సరిపోదు. ఒకడు బుర్ర తినేస్తాడు, కనపడితే చాలు. ఎన్ని గంటలైనా వదలడు. అది కామమే. అసలు నేను మొదట్లో డ్యూటీలో చేరినప్పుడు అని మాట్లాడతాడు, ఇది పలకరించామని అనిపిస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ల చరిత్ర వినాల్సిందే మనం. పైగా అప్పట్లో ఈ సమాజం లేదంటాడు. వెంటనే అలాంటి వాళ్ళని వేయాల్సిన ప్రశ్న ఒకటే, గురుగారు మీరు కూడా అప్పట్లో లేరు కదండి, మీకు నిండా జుట్టుండేది, ఇప్పుడు మొత్తం తెలపడింది కదా. అప్పట్లో ఈయన ఉన్నాడా? ఆ డ్యూటీలో చేరినప్పుడు ఈయన ఎలా ఉన్నాడో అలా ఉన్నాడా? మరి ఈయన శరీరం మారినప్పుడు లోకం మారదా అండి? ఎంత విచిత్రమైన వాడు. అప్పట్లో సమాజం లేదు, ఉండదని గ్రహించు. ఎందుకుంటుంది? అప్పట్లో సమాజం ఎలా ఉందో అప్పుడు అలాగే ఉండాలి. ఇప్పుడు సమాజాన్ని బట్టి ఇప్పుడు అప్పట్లో సమాజం ఉంటే వీడు అప్పట్లో నువ్వు ఉన్నావా? అప్పుడు నీకు 30 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు. 30 ఏళ్ళలో మన శరీరం మారింది, మన ఆస్తులు మారాయి, మన బుద్ధులు మారాయి. మన సమాజం మారదా? మనం అంతా కలిస్తే కదా సమాజం. ఈ అప్పటికప్పుడు చెప్పుకోవడం ఏంటంటే అదో గొప్ప. ఇది కూడా ఒక హింసే. కొందరికి సంపాదన కోరిక, కొందరు పదవుల కోరిక, కొందరికి స్త్రీ పురుష వ్యామోహాలు, ఇంకా రకరకాలండి. ఏదైతే
స్నానం చేయడానికి ఏదైనా ఒకటే ఏ రాయి అయితే పళ్ళు కొట్టడానికి. ఇవన్నీ కోరికలు. ఈ అర్థంతో కోరికలను తీర్చుకోవచ్చు తప్పులా, కానీ ధర్మంతో అర్థం ఉందా లేదా ఆ అర్థంతోనే కోరికలను తీర్చుకోవాలి. మనకు పెద్ద సోఫా సెట్ కనపడింది షాపింగ్ మాల్కి, ఎక్కడికో వెళ్ళాము, ఫర్నిచర్ షాప్కి వెళ్ళాం. బ్రహ్మాండ పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు, అందులో వంకాయ ఒకటి పెట్టారు సోఫా మధ్యలో. వంకాయ అమ్మడానికి సోఫాలో పెడతాడు, లేదా సోఫా అమ్మడానికి వంకాయ చూపిస్తాడు, లేదా ఆ సోఫా మీద ఎవరో సినిమా నటిని కూర్చోబెడతాడు. మనం కొనుక్కురాక దాని డబ్బులు మనం కట్టుకోవాలి, ఆవిడ కట్టదు. ఈ మొత్తం సెట్ కలిపి ₹1,00,000 ఆ విషయం చెప్పడు. చిన్న చిన్న అక్షరాల్లో కింద ఎక్కడో వేస్తాడు. ఉచితం అంటాడు, పాతకం అంటాడు, దీపావళి అంటాడు, ఏదో అంటాడు. కింద మాత్రం చిన్న అక్షరాల్లో ఉంటుంది, షరతులు వర్తిస్తాయి అంటాడు. అవి కోపం ఉంచుతాయి, కండిషన్స్ అప్లై అంటాడు. మనం చూడగానే ఏమనుకుంటామో ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో. అప్పుడు ఇంట్లో ఉన్న సోఫా పనికి రాకుండా పోయింది. ఇంట్లో ఆనాళ్ళు మగాళ్ళు ఎవరో ఒకరు బాధపడతారు గొడవ. ఇంకా ఎప్పటి నుంచో మా పెళ్ళి అయినప్పుడు కొన్నాం, చచ్చిపోతున్నాం కూర్చోలేక, వాసన వస్తుంది కూడాను. పని మనిషి ఓడవడం లేదు, వంగమంటే వంగదు, ఎదవ సోఫా తీసేస్తే బాగుండు. దీనివల్లే శని ఏదనుకున్నా జరగదు. సోఫాకి పని జరగడానికి సంబంధం. మనకి కొత్త సోఫా మీద దృష్టి పడింది, అది కారణం. అది ఇది శనిట. అందుకని అనుకున్న పనులు ఆగిపోతుంది. సోఫా వల్ల ఆగిపోతాయా? మనకి ఇష్టం లేదా? కొత్త సోఫా మీద దృష్టి. ఈ శని అసలు నువ్వు నుంచి ఇంట్లో ఉండకూడదు. మా అమ్మ చెబుతూ ఉండే, ఇదో కూడా అమ్మ చెప్పినవి ఎన్నో ఉన్నాయి, అది గుర్తులేదు, ఇది గుర్తుంది. అర్జెంటుగా కొత్తది కొనా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. మా దగ్గర 10,000 ఉన్నాయి, లక్షలు. వాడు ఏమంటే 10,000 కడితే చాలండి, నెలకు 5,000 కట్టేస్తాడు. మనకి ఎంత సులభంగా సుఖంగా ఉంటుందో. 90,000 కట్టక్కర్లేదుట, నెలకు 5,000 అంటే 18 నెలలు అదే కట్టుకుంటాను. లేదు పర్వాలేదు, ముందు ఇంటికి వచ్చేస్తుందిగా. నేను వాడు ఫ్రీగానే పంపిస్తాడు, ఇంటికి పంపిస్తాడు. అక్కడి నుంచి ప్రతి నెల 5,000 సోఫా వాయిదా, ఇంకో 2,000 టీవీ వాయిదా, ఇంకో ₹1,000 ఫ్రిడ్జ్ వాయిదా. ఇవన్నీ వాయిదాలు కలిపితే నెల జీతం వచ్చాక సుఖ సంసారం వాయిదా. అదే భారతం, ఇదే జీవితం. ఎందుకు వాయిదాల పద్ధతిలో కట్టి వస్తువులు కొనాలి? మన దగ్గర డబ్బులు ఉంటే కొంటామండి. ₹1,00,000 వస్తువు కొనాలి అంటే 70,000 కనీసం మన దగ్గర ఉండాలి. 90,000 ఉండి 10,000 ఎక్కడో అప్పు చేస్తే వేరే విషయం. 70,000 ఉండాలో వద్దా? 75,000 నీ దగ్గర పెట్టుకుని 25,000 కొని ఓ నెలకు 5,000 కడితే 5 నెలల్లో వదిలిపోతుందా కూడా తీసేస్తాం. అందుకని 10,000 చేతిలో పెట్టుకుని 1,00,000 బేరం అంటే ఏంటి? మరి వీళ్ళు చేస్తున్నాం, పనులు చేయిస్తున్నారు మన చేత. ఈ మాట పొరపాటు సోఫా బాగుందని ఎవడన్నా బ్యాంకు మేనేజర్తో అన్నామంటే మా బ్యాంకు వీళ్ళు లోన్ ఇస్తారట. ఎందుకంటే ఆయనకు లోన్ టార్గెట్, ఆయన కూడా అయింది, ఇంతమందికి ఇవ్వాలని లెక్క. ఎందుకంటే వీడు సక్రమంగా కట్టే బాబు, వీడు విజయమాంజా కాదు. అందుకని వీడిని పిలిచిపోతాడు ఆయన. కూడా కార్యక్రమం తీసుకెళ్ళిపోతాం, మీరు సంతకం పెట్టండి, మీకు మేము ఇచ్చేస్తాం. ఏదైతే ఇదే వ్యాసుడు చెబుతున్నాడు. ఈ కాలానికి అనుగుణంగా చెప్పడం అంటే ఇదే. ఆ కాలానికి వైశంపాయనుడు పెట్టి, ఈ కాలానికి నా బోటుగాడు ఒకటి పెట్టాడు. నువ్వు చెప్పరా అబ్బాయి? ఇప్పుడు వైశంపాయనుడు కూడా సరిపోవడం. ఇదే సరిగ్గా ధర్మ అర్థ కామాన్ని ధర్మంగా ఉంటూ ధర్మం ద్వారా అర్థం సంపాదించు. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకో. నేను మర్యాద కోసం సోఫా అని చెప్పానంటే పిచ్చి పిచ్చి కోరికలు కూడా చాలామంది ఉన్నాయి. వంకర కోరికల కోసం సంసారాలు నాశనం చేసుకుంటారు. భార్యాభర్త విడిపోతున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఇంకా అవన్నీ పేర్కొనవలసిన అవసరం లేదు. దైవ సన్నిధానం. అంత ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? కామవాంఛలు. పేపర్లో చూస్తున్నాం కదా, టీవీలో ఎంత భయంకరంగా ఉంది సమాజం. ఎంత నమ్మకం కోల్పోతున్నారు యువతరం. ఏ బాబోయ్ ఇదా తల్లిలా చేస్తుందా, తండ్రిలా చేస్తాడా? తల్లిదండ్రులు కూడా నమ్మకపోతే పిల్లలు ఎవరు నమ్ముతారు? ఇవన్నీ గ్రహించాడు వ్యాసుడు. అందుకే నువ్వు ధర్మాన్ని గురించి తెలుసుకోదలుచుకున్నా, ఆర్థిక విషయాల గురించి తెలుసుకోదలుచుకున్నా, కోరికలు ఏవి తీర్చుకోవాలి ఏవి తీర్చుకోవద్దు, కోరికల విషయంలో ఎలా ఉండాలనే విషయం తెలుసుకోవాలనుకున్నా, చివరికి ఈ కోరికలన్నీ రహితం చేసుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి మోక్షాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నా, యదిహాస్తి తదన్యత్ర, భారతంలో ఏది ఉందో అదే లోకంలో ఉంది. ఎన్నేహాస్తి నకుత్రచితు, ఇందులో ఏది లేదు అది లోకంలో కూడా లేదయ్యా. అంటే ఇవాళకి కూడా మీరు 21వ శతాబ్దంలో కూడా మొన్న ఇలా జరిగిందిట ఒరిస్సా రాష్ట్రంలో చెబితే ఖచ్చితంగా అది భారతంలో ఉంటుందండి. నేను చెప్పగలను, జరిగింది అది. ఇంకా మన అదృష్టం ఏంటంటే ఒక మాట చెప్పాలంటే భారతంలో జరిగిన ఘోరాలు ఇంకా కొన్ని జరగలేదు. నేను పట్టికి రాశాను.
నాకు ఆ సరదా కూడా ఉంది. ఇంకా కొన్ని జరగల, ఇంకా జరుగుతాయి త్వరలో, అన్ని జరిగాయి అప్పుడే. ఇంకా ఇంత చెడిపోలేదురా సమాజం అని నాకు అనిపించింది. భారతం 1700 శ్లోకాలు, 21,697 పద్య గద్యాలు, భక్తి టీవీలో 1818 భాగాలు చెప్పడం కోసం చదివే అదృష్టం దక్కిందేమో. మొత్తం చదవడం వల్ల ఇంకా ఇంత చెడిపోలేదురా, పర్వాలేదులే నేను చాలాసార్లు అనుకున్నాను. అన్ని రాశాడే. ఇందుకొక బ్రహ్మచారికి, సన్యాసికి, పెళ్లి పేరెంటం లేనివాడికి, పిల్లాజల్లా లేనివాడికి, ఉన్న శుకుడు కూడా 5 ఏళ్లకో 10 ఏళ్లకో వెళ్ళిపోతుంటే అయ్యో వెళ్ళిపోతున్నావా అని అలా చూస్తూ ఊరుకున్నటువంటి ఏకాంత జీవికి ఎందుకంటే తాపత్రయం? ఆయన వ్యాసుడితో పాటు జీవితాంతం ఉన్నవాళ్ళు ఎవరూ లేరండి. ఆయనతో ఆయన ఒకసారి అంటాడు, ఆ కమండలంలోంచి నీళ్లు తాగుతూ ఉన్నట్ట నాతో జీవితాంతం ఉన్న సహచరి ఈ కమండలం, దీనికి నమస్కారం అన్న. కమండలం అనంత జీవిత దశా సఖీమేకాం అమలాన చరితాం కుండీం అంటారు. పరమ పవిత్రమైన ఈ కమండలం ఒక్కటే నాతో జీవితాంతం ఉంది, ఇదే నాకు భార్య, ఇదే నాకు కొడుకు, అన్నీ ఇదే అంటాడు. ఓసారి కమండలం చూపించి అనంత జీవిత దశ సఖీం ఏకాం అనిందితాం. నా జీవిత దశ మొత్తంలో ప్రతి దశలోనూ నన్ను అనుసరించింది ఏదైనా ఉంటే ఈ కమండలం ఒకటే అంటాడండి ఆ మహానుభావుడు. కమండలం తప్పితే ఆయనకి జీడు జోడు లేదండి, అక్కడ తోడు నీడ లేదండి. అటువంటి ఆయన 1700 శ్లోకాల భారతం రాయడం ఏమిటి, 14,093 శ్లోకాలతో భాగవతం రాయడం ఏమిటి, ఇంకా 18 పురాణాలు రాయడం ఏమిటి, వేదవ్యాసుడే వేదాలను విభజించడం దేనికి తాపత్రయం ఆయనకి? సమాజం కోసం తాపోతే ఆలోచించండి. ఇప్పుడు పురాణాలంటే సమాజం కోసమా, పుణ్యం కోసం? సమాజం బాగుపడాలని కదా వాడు రాసింది. మనం ఆ విషయాలే చెప్పుకోం. అందుకే ఆయన ఇక్కడ లేనిది భారతంలో ఎక్కడా లేదు, లోకంలో ఎక్కడా లేదు. లోకంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్న, ఇందులో లేదు ఉంటే లోకంలో కూడా లేదు. దాన్ని ఆదికవి నన్నయ్య మరో రకంగా చెప్పాడండి, అనువాదం చేయాలి. ఇందునే ఇది గలదు లోకం మునందది ఎగరదు, లోకం మునందే ఇది గలదు ఇందునది ఎగరదు. దిక్కుమాల పద్యం అంటారు. నువ్వు చెప్పక్కర్లేదు, మాకు తెలుస్తావు శ్లోకంలో అని చెప్పలేదు. నన్నయ్య గారు అలా చెప్పాలి, అలా చెప్తే ఆయన అనువాదిక వెయ్యవు. అలా చెప్పలేదే. ఆయన ఎంత బాగా చెప్పాడో చూడండి. అసలు ఈ శ్లోకానికి, ఈ పద్యానికి మూలం ఉందా అనే విధంగా చెప్పాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, దాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయం బని కొనియాడుచుండ, విశ్వజనీనమై పరగుచుండరాశ భారతంబు, వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, వివిధ తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండరాశ భారతంబు. ఇదండి, ఇది అనువాదమా? ఆయన చెప్పింది ఏమిటి, ఇది చెప్పింది ఏమిటి? ధర్మతత్వ అర్థం ఎక్కడా లేవమ్మా. దాన్ని ఇంకో రకంగా చెప్పాడు. అది తెలుగు కవి గొప్పతనం. అందులో మొట్టమొదటి కవి అటువంటి వాడు కావడం మన జాతి గర్వించాల్సిన విషయం. నాన్నయ్య గారు మొట్టమొదటి కవి అలా. ఎక్కడా వ్యాసుడు ఛాయలు లేవు ఇందులో. ఆయన చెప్పింది వేరు, ఈయన చెప్పింది వేరు, కానీ అదే భావం. ఇంకో రకంగా చెప్పాడు. చిత్రం ఏమిటంటే, ఈ పద్యం కారణంగానే లోకంలో ఒక సామెత వచ్చింది. జానపదులు, పల్లెటూరి ప్రజలు, వీళ్ళు ఇల్లు బంగారంగా, వాళ్ళ మేధాశక్తి ఎంత గొప్పదంటే వాళ్ళు వ్యాసుడిని నాన్నయ్యనే మించిపోయారు. అందుకే మన తెలుగు పల్లెటూళ్ళలో ప్రజలంటే వాళ్ళు చదువు రావచ్చు, ఇవన్నీ మనం అనుకున్న అక్షరాలు రాయడాలు చదవడాలు వాళ్ళకి రాకపోవచ్చు, కానీ నిజంగా వాళ్ళ మేధాశక్తికి జోహార్ అనిపిస్తారు. వాళ్ళ సామెతల్లో ఉంటాయి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలంటే ఎవడన్నాడు తిని వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినా సరిపోదు. మొత్తం భారతం పురాణ రూపంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వాడు చెబుతుంటే వినేసి ఈ చుట్టకాల్చేవాడు ఏమన్నాడంటే, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి బాబా, ఇంకేం చెబుతామని చెప్పాడు. మొత్తం నాన్నయ్య గారి పద్యంతో వచ్చేసింది. అందులో ఎలా వచ్చిందో నేను చెప్తాను. గారెలు ఏదో గొప్ప పిండి వంట రుచిగా ఉంటే చాలా ఉన్నాయండి పిండి వంటలో, గారెలు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి చెప్పలేదు. సరిగ్గా ఈ పద్యానికి మొత్తం ఒక్క సామెతలో అనువాదం, ప్రతీక. భారతంలో ఎన్ని విషయాలు ఉంటాయంటే, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని. నీకు ధర్మతత్వం తెలుసుకోవాలంటే, ధర్మతత్వం తెలుసుకోవాల్సిన వాళ్ళు భారతం చదివితే ధర్మశాస్త్రం అంతా ఇందులో ఉందండి. మనం చెప్పుకునే ఈ 2 రోజుల్లో చెప్పుకునే ఉదాహరణలో ఆ ధార్మికమైన సందేహాలు ఎక్కడొస్తాయో వాటికి భారతం ఏం సమాధానం చెబుతూ చూస్తాం. భారతంలో కట్టారాదా అధ్యాత్మ విధులు వేదాంతమనియు. కొంతమందికి ఈ జీవితము, ఈ ఘట్టాలు, ధర్మాలు, సందేహాలు నచ్చవు. ఏమిటంటే అంత ఊరికే ఆత్మజ్ఞానం బోధించండి అంట. ఆత్మజ్ఞానం, బ్రహ్మ విద్య గురించి చెప్పండి, ఆత్మజ్ఞ గురించి చెప్పండి, ఎంతసేపు ఏమిటి ఇవన్నీ అంట. వాళ్ళకి పూజలు వ్రతాలు కూడా నచ్చవు.
ఇదంతా వద్దండి, అసలు అసలు పదార్థం చెప్పండి. వాళ్ళ దృష్టి వాళ్ళు, అది వేదాంతం. ఆ వేదాంతం కావాలన్న ఉంది పాత్రచే చెప్పించాడు వ్యాసుడు తాను చెప్పదలుచుకున్నటువంటి బ్రహ్మసూత్రాల సారాంశాన్ని వేదవ్యాసుడు భారతంలో పాత్రచే చెప్పించాడు. ఒక భీష్ముడి నోట, ఒక నారదుడి నోట, ఒక ధర్మరాజు నోట, సరే శ్రీకృష్ణ పరమాత్మ నోట ఇంక చెప్పక్కల చాలా మాటలు వచ్చాయి. దానికి కావాలంటే వేదాంతం కావాలంటే అది దొరుకుతుంది. ధర్మశాస్త్రం తెలుసుకోవాలంటే ఆ కాలంలో ధర్మం ఎలా ఉండేది, ఈ కాలంలో మనం చేయాలా వద్దా, అది దొరుకుతుంది నీకు. నీతి విచక్షణం నీతి శాస్త్రం అని. నీతి అంటే మనం అనుకునే మోరల్ కాదు, ఆ అనువాదం తప్పు. భారతీయ ధర్మశాస్త్రం ప్రకారం నీతి అంటే రాజ్యాన్ని పాలించే విధానం, అదిగా రాజనీతి శాస్త్రం. అది మామూలు వాడుకలో నీతి అంటే ఏదో మోరల్ వాల్యూస్ అర్థం వచ్చింది, తప్పేం లేదు, అది మంచిదే, కానీ సరైన మాట. జీవితాన్ని నడిపించుకునే విధానమే నీతి.